అక్షయం అన్నాడు, వేల చీరలు వచ్చేస్తాయి. అక్షయం అన్నాడు, అన్నీ మాయమైపోయాయి. అందుకనే భగవంతుని నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము, నమ్మకాన్ని మించిన భక్తి మార్గం లేదు. అందుకే సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ జగాన్నంతా కూడా 2 అక్షరాల్లో క్లుప్తం చేశాడు. ఈ ప్రపంచాన్నంతా కూడా 2 అక్షరాల్లో క్లుప్తం చేశాడు. ఏమిటా 2 అక్షరాలు అంటే, ఈ జగం అన్నటువంటి 2 అక్షరాలు, ప్రాణం అన్నటువంటి 2 అక్షరాలుగా రూపొంది, తల్లి తండ్రి అనేటువంటి 2 అక్షరాలు, బిడ్డ అనేటువంటి 2 అక్షరాలుగా రూపొంది, విద్య అనేటువంటి 2 అక్షరాల కొరకు, గురు అనేటువంటి 2 అక్షరాల్ని ఆశ్రయించి, ప్రజ్ఞ అనేటువంటి 2 అక్షరాలు ప్రదర్శించి, డబ్బు అనేటువంటి 2 అక్షరాలు సంపాదించి, కీర్తి అనేటువంటి 2 అక్షరాలు గడిస్తున్నాడు మానవుడు మహాశైలార. ఇక మోతి అనేటువంటి 2 అక్షరాలు ఉండి, ముక్తి అనేటువంటి 2 అక్షరాలు చేరుకోవడానికి 2 అక్షరాలు కామ క్రోధ
ఆశ్చర్యాలు. వాటిని జయించడానికి, త్యజించడానికి కృష్ణ అన్నటువంటి 2 అక్షరాల భగవంతుడు, గీత అన్నటువంటి 2 అక్షరాల గ్రంథాన్ని మనకు అందించి దానిలోని సారాంశము తెలుసుకొని రామ అన్నటువంటి 2 అక్షరాలు చేరుకుంటే మన ఈ జన్మ ధన్యమని మన పెద్దలు మనకు ఇదివరకే తెలియజేశారు. 2 అక్షరాల ప్రపంచం, 2 అక్షరాల జీవితం. ఇంతే ఈ మానవ జీవితం. మళ్ళీ మళ్ళీ రాదండి. బ్రతికిన 4 నాళ్ళు చక్కగా బ్రతికి ఏం సాధించాం, ఏం చేసాం, ఏం చేసుకున్నామన్నది కాదు. తన గురించి తను బ్రతికేవాడు మనిషి, ఇతరుల గురించి బ్రతికేవాడు మహర్షి అన్నారు ఇక్కడ. ఆ మహర్షిగా జీవనయానం సాగిస్తే అంతకు మించిన అదృష్టం మరొకటి లేదు. గోపాలకృష్ణ భగవానికి ఆ విధంగా